చెప్పింది కొండంతా చేసేది గోరంతా అన్నట్లుగా మారింది ధాన్యం కొనుగోలు పరిస్థితి. వరి రైతులకు అండగా ఉంటాం, మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్న ప్రభుత్వ హామీలు నెరవేరడం లేదు. వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని అంటున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రైతులు అయిన కాడికి పంటను అమ్ముకుంటున్నారు. బస్తా ధాన్యం 1300 రూపాయలకే అమ్ముకోవాల్సిన దుస్థితి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. వరి పండించినటువంటి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము, వాళ్ళకి మద్దతు ధర ప్రకటించాము, రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా అయితే మాత్రం ఆ పరిస్థితికి విరుద్ధంగా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ పంట మొత్తం ఇక్కడ అమ్ముకుంటున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ఎక్కువ ధర వస్తుందంటున్నారు. మీరు ఎంత ధరకు అమ్మారు, ఏంటి పరిస్థితి? మేము ఈరోజు 1300కి అమ్మామండి. ప్రభుత్వం ఏమన్నా 1780 రూపాయలు ఇస్తానని చెప్తుంది. కానీ కోసి నేను 3 రోజుల నుంచి కళ్ళంలోనే కూర్చున్నాను. ఒక్కళ్ళు వచ్చి చూసిన దాఖలాలు లేవు. 3 రోజులు చూస్తుంటే తీరా పంట ఇచ్చిన తర్వాత, పంట మొత్తం వ్యాపారానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఆ పంట ఇచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తామని చెప్పి నేను అలానే ఆయనకే ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంతకు అమ్ముకున్నారు? ఒక్కొక్క బస్తా ఎంతకు అమ్ముకున్నారు? ఒక బస్తా వచ్చి 1320 రూపాయలకి అమ్మాను. అంటే మీకు అక్కడైతే 1780 రూపాయలు వస్తుంది అన్నారు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అధికారులు అడిగారా? ఏమన్నారు వాళ్ళు? నేను ఫోన్ చేసి నిన్న ఫోన్ ఎత్తలేదు. నిన్న ఫోన్ ఎత్తలేదు, బిజీగా ఉందన్నారు. వాళ్ళు చూస్తుంటే ఎప్పుడు చూసినా మన పక్క ఊరు బురిపాలెం, చక్రపాలెం అటే తిరుగుతున్నారు. కానీ మా గ్రామానికి వచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు మీకు ఈ ధర కమ్మినట్లయితే గిట్టుబాటు అయిద్దా? మీకు ఎంత ధర అయితే గిట్టుబాటు అవుతుంది? మాకు ఈ ధర ఇప్పుడు ఇవాళ రోజున నేను అమ్మిన ధర ప్రకారం పడితే నాకు ఈ సంవత్సరానికి 15,000 రూపాయలు నాకు నష్టం జరుగుతుంది ఎకరానికి వచ్చి. ఎలా అంటే దిగుబడి తగ్గింది, రేటు లేదు. దిగుబడి మనకు 40 బస్తాలు దిగుబడి వచ్చేది, ఈరోజు 30 బస్తాలు దిగుబడి వచ్చింది. అది దాని తగ్గట్టు రేట్ అన్నా ఉంటే కొంతవరకు కవర్ అయ్యేది. పంట నష్టం రాలేదు, పంట నష్టం జరగలేదని చెప్పి ప్రచారం చేసింది ప్రభుత్వం. అధికారులు చేయనివ్వండి, ఇటు ప్రభుత్వం చేయనివ్వండి, పంట నష్టం జరగలేదని జరిగింది. అది పొట్ట దశలోనే గాలికి మొత్తం అటు ఇటు కొట్టుకొని మొత్తం అవసిపోయింది అన్నమాట. కంకి మొత్తం ఏమైందంటే అది గాలికి కొట్టుకుని ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఫెయిల్ అయిపోయి మొత్తం తాలు వచ్చేసింది కంకి మొత్తం. ఆ నష్టం అనేది ఇలా కంటి కానరాల. ఆ పంట నష్టం ఏందో మాకు ఇప్పుడు తెలుస్తుంది. అది వాళ్ళ రోజున ఎకరానికి వచ్చి 15,000. మనది ఎలా పూడ్చుకోవాలి? మేము కౌలు రైతులం. మేము 27,000 కౌలు కట్టా. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాము, 1800 అంటున్నారు. ఎలా? లేదండి, అది కొందరికి వర్తిస్తుంది కానీ అందరికీ వర్తించట్లేదు, రావట్లేదు కూడా. లేదు, వస్తే ఇప్పుడు అది 1300. ఇప్పుడు మేము కళ్ళాలని అమ్ముతున్నాం, చూస్తున్నారు కదా మీరు డైరెక్ట్ చూస్తున్నారు కదా. 1300, 1320 కూడా కాదు, అది 1300 రూపాయలకే అమ్ముతున్నాం. అది అంటే అక్కడ ఎక్కువ రేట్ ఇస్తామంటే ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళు రావట్లేదు కదా. వస్తే ఇప్పుడు అమ్ముకోవడం ఎందుకు? ఇప్పుడు 4 రోజులు ఎందుకు వచ్చి ఇక్కడ కళ్ళాలు వేసేసి రాలేదు. 2 రోజులు ఆపుతాం, అవి దెబ్బతింటాయి కదా. అంటే మీరు రైతు కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అడిగారా? వెళ్ళి అడిగాము, అడిగితేనే కదా. అడిగి చూసే 3 రోజులు చూసేసి రాకపోతే ఇట్లా అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం రైతుల పరిస్థితి అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మనతో పాటు రైతు సంఘం నేత కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూశారు, గ్రౌండ్ లెవెల్లో చూశారు, ఎలాగుంది? నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్లు రైతులకి మద్దతు ధర లభించటం, అలాగనే వాళ్ళు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరగటం రైతులకు నిజంగా ఉపయోగపడుతుంది? ఎలాగుంది అసలు? ప్రభుత్వం ప్రచార ఆర్భాటం ఎక్కువ, ఆదుకోవటం తక్కువగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నవంబర్లో అట్లాగే అంతకుముందు కూడా మెంతా తుఫాను, దిత్వా తుఫాను, రకరకాల తుఫానుల వలన రైతులు నష్టపోయారు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేలప్రోలు, నేలపాడు ఈ గ్రామాల్లో కూడా పర్యటించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇది పైకి బాగానే ఉంది, కానీ రేపు దిగుబడి తగ్గుతుంది అని చెప్పినా కానీ చెవిటివాని ముందు శంఖంలాగా ప్రభుత్వం వ్యవహరించింది. మేము శాస్త్రవేత్తలతో సర్వే చేయించాం. 5% మినహా నష్టం గుంటూరు జిల్లాకి లేదు, కాబట్టి మేము నమోదు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పటం అంటే రైతుల పట్ల ఎంత క్రూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం చెప్పేదానికి, ప్రభుత్వం చేసేదానికి కూడా అస్థిమ శాఖాంతం ఉంది. దీనివల్ల రైతాంగం కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఇక ప్రైవేటు దళారులకి అమ్ముకుని నష్టపోతున్నారు.
దగాబడిన ధాన్యం రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేసిన చర్యలు శూన్యం అనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అభిప్రాయపడుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పూర్తిగా వాస్తవ పరిస్థితులు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే ప్రభుత్వం చెప్పిన దానికైతే విరుద్ధంగా ఉన్నాయి. రైతులు తమ పండించినటువంటి పంటను అమ్ముకోవటానికి ప్రయత్నిస్తే అక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు. దీంతో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వాళ్ళు చెప్పడం అయితే ఆర్భాటంగా చెప్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితుల్లో అయితే మాత్రం అమలవుతున్న తీరు అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా మారిందని రైతుల అభిప్రాయం.